నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. విపత్తును ఎదుర్కోవడంలో చంద్రబాబుకు సాటి ఎవరు రారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రీసెంట్గా మనం మోంతా తుఫాన్ కానివ్వండి, అంతకుముందు విజయవాడ వరదలకు సంబంధించి కానీ, అంతకుముందు హుదూద్ తుఫాన్ కానీ, వీటన్నిటిని ఎదుర్కోవడంలో ఈ విపత్తులకు సంబంధించి ప్రజలకు సాయం చేయడంలో చంద్రబాబు నాయుడు తన మార్క్ చూపించారు. సో ఇప్పుడు అదే తరుణంలో తిరుపతి జిల్లా కేవీపురం ఏదైతుందో ఆ కేవీపురం మండలంలోని రాయల చెరువుకు సంబంధించి ఒక గండి పడింది. 3 గంటల్లోనే 5 గ్రామాలు, దాదాపుగా జస్ట్ 3 అవర్స్ 5 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ జలదిగ్బంధం అయిపోయింది మొత్తం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం సహాయక చర్యలు కూడా తీవ్రతరం చేశారు. ఇల్లు, వాహనాలు, పశువులు ఇలా సర్వం కోల్పోయిన కలత్తూరు ఏదైతుందో ఆ కలత్తూరు ఎస్సీ కాలనీకి సంబంధించి సాధారణ స్థితికి తెచ్చేందుకు దాదాపుగా అక్కడున్న ఏవైతే ఆ గ్రామాలన్నింటినీ శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టారనమాట. గ్రామంలో 450 గృహాలు ఉండగా 600 మందిని సిబ్బందిని నింపారు. కేవలం 450 ఇళ్ళు ఉంటే దాదాపుగా 600 మంది సిబ్బందిని రెడీ చేశారు. అంటే ఈ ఇళ్ళన్నింటినీ కూడా క్లీన్ చేయాలి, పూర్తిగా వాళ్ళందరికీ యథాస్థితిగా ఆ గృహాలన్నింటినీ తీసుకురావాలని చెప్పేసి. అంటే 5 ఫైర్ ఇంజన్లు, ఆ 5 ఫైర్ ఇంజన్లు రప్పించారు. ప్రధాన వీధులన్నీ ఏవైతున్నాయో ఆ వీధులన్నింటినీ కూడా శుభ్రం చేస్తున్నారు. అయితే తిరుపతి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలతో పాటు సమీప పంచాయతీల నుంచి సుమారు 350 మంది సిబ్బందిని తీసుకొచ్చారు. ఆ ప్రాంతాల్లోనే నివసిస్తున్న ఎవరైతే ఉంటున్నారో ఆ యొక్క 350 మంది పారిశుద్ధ్య సిబ్బందిని మోహరించారనమాట. ఒక్కొక్క ఇంటికి 5గురు చొప్పున అంటే ఆ సిబ్బందిని కేటాయించి అడుగున్నర మేర పేరుకుపోయిన బురద ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఉన్నారు. అంటే గురువారమే పాతపాళ్యం, ఎస్సీ కాలనీ, అరుంధతివాడ, అలాగే కలత్తూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారనమాట. శుక్రవారం రాత్రి కలత్తూరు ఎస్సీ కాలనీలో వీధి దీపాలను అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అంటే ఇల్లు ఇప్పటికే తడిగా ఉన్నందున 2 రోజుల పాటు 2 రోజుల తర్వాత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి ఎస్పీడీసీఎల్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ పవర్ తర్వాత ఇస్తానని చెప్పేసి అధికారులు అందరూ కూడా నిర్ణయించారనమాట. 50 వరకు ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ తీసుకురావడం ఇన్ ద సెన్స్ 50 వరకు ట్రాన్స్ఫార్మర్లు, అలాగే 100 వరకు విద్యుత్ స్తంభాలు పూర్తిగా కొట్టుకుపోయాయి అనమాట. అంటే 100 విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోవడం అంటే ఇది చిన్న విషయం కాదు. 50 వరకు ట్రాన్స్ఫార్మర్లు పోవడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఇందులో దాదాపుగా 90% పునరుద్ధరించారు. అంటే ఎంత స్పీడ్గా చేశారు చూడండి. ఏముందిలే, ఒక 5 గ్రామాలే కదా, తెగింది చెరువే కదా, పెద్ద వరద కాదు కదా, ఇట్లేం ఊరుకోలేదు. ఇట్లా ఊరుకోకుండా 50 ట్రాన్స్ఫార్మర్లు, 100 ఏదైతే వీధి దీపాల కరెంట్ పోల్స్ ఉన్నాయో ఆ కరెంట్ పోల్స్ అన్ని కొట్టుకుపోతే దాదాపు ఇందులో 90% వర్క్ అంతా కంప్లీట్ చేశారు. ఆ పునరుద్ధరణ పనులు పూర్తి చేశారనమాట. కలెక్టర్ వెంకటేశ్వర ఆయా గ్రామాలకు వెళ్ళి ఆయన బాధితులతో మాట్లాడి బాధితులకు పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ అనేది ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున నష్టపరిహారం, 10,000 ప్రతి కుటుంబాలకి 10,000 చొప్పున నష్టపరిహారం. ఇక్కడ ఏంటంటే కొంతమంది మేకలు కానీ, ఆవులు కానీ, పశువులు కానీ ఇవన్నీ కొట్టుకుపోయినాయి. వాటికి సంబంధించి కూడా నష్టపరిహారం ప్రకటించారు. ఇక్కడ 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తే, అలాగే ఇక్కడ ఇంకో సాయం ఏంటంటే తక్షణ సాయంగా 3,000 రూపాయలు ఇచ్చారు ఇమ్మీడియట్గా. ఇవేంటంటే తర్వాత కొంచెం కోలుకున్న తర్వాత ఈ 10,000 ఇస్తారు. ఇమ్మీడియట్గా ఈ 3,000 ప్రకటించేశారు. దీంతో పాటు మేకలు కానీ, గొర్రెలు కానీ కోల్పోతే ఒక్కొక్క మోగు జీవానికి ఎంత ఇస్తున్నారో తెలుసా? 7,500 రూపాయలు ఇస్తున్నారట. ఏదైనా మోగు జీవాలు కొట్టుకుపోతే కనుక ఆ వరదలో పడే. దీంతో పాటు ఒకవేళ ఆవు కనుక నిజంగా ఆవులు, పశువు ఇట్లాంటి పెద్ద పెద్దవి కొట్టుకుపోతే కనుక అక్షరాల 40,000 రూపాయలు తక్షణ సాయం అందజేస్తున్నారు. ఇంకోటి చెప్పాలంటే మనం పాడి పశువులు ఉన్న వాళ్ళు ఉంటారు, దాదాపు వాళ్ళకైతే 50,000 రూపాయలు అందజేస్తున్నారు పరిహారంగా. ఇంకోటి ఏంటంటే స్వయం ఉపాధి యూనిట్లకు సంబంధించి ఇక ఈ యూనిట్లు స్థాపించడానికి ప్రభుత్వం తరఫున చేయూతను అందిస్తామని కూడా పేర్కొన్నారు. ఇక్కడ ముఖ్యంగా బాబుని మరొకసారి మెచ్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన తన మార్కును చూపించుకున్నారు. తుఫాన్ కానీ, విజయవాడ వరదలు కానీ, మోంతా తుఫాన్ కానీ, ఇప్పుడు ఒక చెరువుకు గండిపడి 5 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకొని పోతే దాని ఇమీడియట్గా నిన్న రాత్రే ఆయన పూర్తిగా 90% వర్క్ కంప్లీట్ చేశారు. 90% వర్క్ అంటే ఒక్కొక్కరికి కుటుంబానికి 10,000 ఇవ్వడం, తక్షణ సాయం కింద 3,000 ఇవ్వడం, మూగజీవాలు, మేకలు, గొర్రెలు ఇట్లాంటి మూగజీవాలు కొట్టుకుపోతే దాదాపుగా 7,500 ఇవ్వడం, అలాగే ఒకవేళ ఆవు కానీ ఆవుకైతే 40,000 ఇవ్వడం, గేదెలు ఏదైనా పాడి పశువులు ఉంటే కనుక వాళ్ళకి 50,000 రూపాయలు సాయం అందించడం, మళ్ళీ పునరావాస కేంద్రాలు కల్పించి వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు ఇవన్నీ చాలా చక్కగా చేశారు. సో బాబు మరొకసారి తన మార్కును చూపించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి సందేహం కూడా లేదు.